ప్రవీణ్, ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న. డిఎస్సికి కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అరే ప్రవీణ్, నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే సమయం అంతా వృధా అయిపోతుంది. ఇప్పటికే టెట్ ఎప్పుడు ఇస్తారో, డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో డేట్స్ కూడా చెప్పేశారు. నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉండవు. నిజమేనా? నీకున్న ఇంకిత జ్ఞానం కూడా నాకు లేదు. ఇదివరకే ప్రకటించిన డిఎస్సిలో ఇలాగే ఆలోచించి నా సమయం వృధా చేశాను. ఇప్పుడు మాత్రం నా సమయాన్ని వృధా చేసుకోను. ఓకే, మంచి నిర్ణయమే. కానీ కోచింగ్కి ఎక్కడికి వెళ్తావు? నాన్న, ఇంకా డిసైడ్ అవ్వలేదు. హ్మ్. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలో ఆలోచిస్తున్నాను. ఈ మొహం రా, మీ హిందీ వాళ్ళకి మన స్టేట్ లో ఉన్న బెస్ట్ కోచింగ్ సెంటర్ శ్రీకాకుళంలో ఉన్న శ్రీ గౌరీ హిందీ విద్యాలయమే కదరా. నాన్న మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నాకు తెలియకపోవడం ఏంట్రా? గత కొన్ని సంవత్సరాలుగా స్టేట్ టాపర్లు, జిల్లా టాపర్లు అందరూ శ్రీ గౌరీ హిందీ విద్యాలయం నుంచే వస్తున్నారు కదా. థ్యాంక్ యూ నాన్న. నేను కూడా శ్రీ గౌరీ హిందీ విద్యాలయానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు నాకు ఆ రిజల్ట్స్ గుర్తు చేసి సరైన మార్గం చూపారు. ఇక నేను ఏమాత్రం ఆలస్యం చేయను నాన్న. నా బుక్స్, లగేజ్ సర్దుకుని శ్రీకాకుళం శ్రీ గౌరీ హిందీ విద్యాలయానికి కోచింగ్కి వెళ్తాను. జాబ్ కొట్టి మిమ్మల్ని కలుస్తాను. వెరీ గుడ్ రా ప్రవీణ్, ఆల్ ద బెస్ట్.